జై శ్రీరామ్. ఒకసారి మనం కాంగ్రెస్ యువనేత అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడో విందాం. जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడినట్టు హిందువులు ఎప్పుడు అసత్యం ఆడతారు, ద్వేషంతో కూడుకుంటారు, వాళ్ళు ఎప్పుడు దాడులు చేస్తారని అలా ఉంటారు. హిందూ మతంపై హిందువులను ఒక పార్లమెంటులో ఈ విధంగా మాట్లాడడం వాడిని మనం ఏం చేయాలి? నాకెందుకులే, ఏదో చూసాము వాట్సాప్లో షేర్ చేసాము అనకుండా కనీసం వాడి దిష్టిబొమ్మను తలగబెట్టలేమా? ఒక మన వీధిలో ఉన్న నలుగురికి ఈ విషయం చెప్పలేమా? చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళని కానీ ఇది బయట జరుగుతున్న విషయాలు అని చెప్పి ఒక 2 మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేమా? వీటికి కూడా మనకు దగ్గర టైం ఉండదా? కనీసం ఈ పైన చేయండి, లేకుంటే భవిష్యత్ తరాల్లో మనం క్షమించవు. ఒక జిరాక్స్ సెంటర్కి వెళ్తే ఒక చిన్న ప్రింట్ వస్తుంది, దాన్ని తీసుకొని వాడి ఫోటో తీసుకొని ఒక చిన్న కర్రకు కట్టి ఓ నలుగురు మీరే మీ ఇంట్లో వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ ఉండి ఒక చిన్న డిష్ తగలబెట్టండి, అందులో తప్పేముంది? మనల్ని ఇంత నీచంగా మాట్లాడిన వాడిని అలా ఊరికే వదిలేయాలంటే నా మనసు అయితే ఒప్పట్లేదు. పుట్టినటువంటి వాడు రాహుల్ గాంధీ ఈ హిందూ ధర్మం, సనాతన హిందూ ధర్మం గురించి ఏమాత్రం విలువలేనటువంటి వాడు, ఏమాత్రం తెలియనటువంటి రాహుల్ గాంధీ నిన్న పార్లమెంటు సాక్షిగా ఒక ప్రకటన చేస్తూ మన హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు హింస చేయడానికే ఆ ఆయుధాలు ధరిస్తున్నారు, కాబట్టి ఈ భారతదేశం అంతా కూడా హింస చేస్తున్నది హిందువులే అనే ధోరణిలో ఆయన మన దేవతలను కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. మనందరికీ తెలుసు ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారో. శివుడు ఆయుధాలు పట్టుకున్నాడంటే అసురులను చంపేందుకు, విష్ణువు చక్రం పట్టుకున్నాడంటే రాక్షసులను చంపడానికి, మన అమ్మవారు ఆయుధాల చేతిలో కత్తి డాలు పట్టుకుందంటే రాక్షసులను నిర్మాణేందుకు. అంటే మన సనాతన హిందూ ధర్మాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళందరినీ దుర్మాడేందుకే మన హిందూ దేవతలంతా కూడా ఆయుధాలు చేతిలో ధరించినారు, కానీ హింస ప్రేరేపించేందుకు కాదు, హింస చేసేందుకు కాదు. మన చేతిలో కూడా ఎవరి చేతిలో కూడా ఆయుధాలు ఏముండవు. మన ధర్మం జోలికి వస్తే, సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే అటువంటి పరిస్థితుల్లో మనం వ్యతిరేకిస్తాం, కానీ మనం ఈ హింసకు ఎప్పుడు కూడా వ్యతిరేకమే. మనకు అందుకే చెప్పినారు మన ధర్మం దీంట్లో కూడా, వేదాల్లో కూడా అహింస పరమోధర్మ అని. అహింస పరమధర్మం అయితే ఎప్పుడంటే మన మీద, మన సనాతన హిందూ ధర్మం మీద ఎవరైనా కూడా అరాచకం చేస్తే అప్పుడు అలా వ్యతిరేకించండి, దాన్ని తీవ్రంగా ప్రతిఘటించండి అని కూడా చెప్పినారు అదే శ్లోకంలో. కాబట్టి మనం అహింసను పరమధర్మంగా పాటిస్తున్నటువంటి సనాతన హిందూ ధర్మం అటువంటి మనల్ని, మన దేవతలను కించపరుస్తూ నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ప్రకటనను పార్లమెంట్ సాక్షిగా మన ప్రధానమంత్రి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరిచినట్టు జరిగింది. ఆ సందర్భంగా మనం కూడా మన గ్రామంలో మన సనాతన హిందూ ధర్మానికి తీవ్ర విఘాతం కలుగుతుంది కాబట్టి, దాన్ని మన మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిస్తూ ఆ రాహుల్ గాంధీ యొక్క బొమ్మను ఈరోజు దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి మన హిందూ సోదరులందరికీ కూడా ఈ భావన, మనం సనాతన హిందూ ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా రక్షించుకోవాలి, ఇటువంటి శక్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి అని మనమంతా తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు. కాబట్టి మీరంతా కూడా సమైక్యంగా ఉంటూ మన ధర్మాన్ని, మన సనాతన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తూ ఇటువంటి వ్యక్తులను తీవ్రంగా, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యతిరేకిస్తూ చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉత్పన్నమైనాయి. కాబట్టి మనమంతా కూడా సమైక్యంగా ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ
ప్రకటన చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రకటనను తీవ్రంగా ప్రతిఘటిస్తూ మనం ఈరోజు ఈ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను ఇక్కడ సెంటర్లో మన గ్రామం మధ్యలో దానం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనంతా కూడా మీరంతా కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డౌన్ డౌన్ రాహుల్ గాంధీ. 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 కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్. రాహుల్ గాంధీ డౌన్ డౌన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా వినపల్లా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకసారి ఎవరు మన సనాతన ధర్మం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా హిందువులంతా సంఘటితంగా ఉండి మన ధర్మం జోలికి వస్తే ఊరికండరనే భావాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఉండాలని కోరుకుంటున్నాం. జాగ్రత్త జాగ్రత్త మీన ఉంచుకోకుండా జాగ్రత్త. దూరంగా రాహుల్ గాంధీ. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. అనేసి అందరూ ఇంట్లో పొట్టు పెట్టి తెచ్చుకోండి. రేపటి ఇలాంటి వాళ్ళు ఆడపిల్లలు వచ్చే ఒట్టుకొని ఆడపిల్లలు అట్లా కాదు అన్నమాట. ఇందులో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి వందనాలు.